హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రవ్వ కేసరి 10 నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రవ్వ కేసరిని ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎంతసేపు అయినా గట్టిపడకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ను కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను రవ్వ వేసేటప్పుడు ఆ షాట్ రికార్డ్ అవ్వలేదు. మీరు ఏదైనా 1 కప్పుతో రవ్వ తీసుకొని మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్న నెయ్యిలో వేసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రవ్వ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 3.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో నీళ్లను, పంచదారను తీసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక ఉండలు లేకుండా దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో రవ్వను ఉడకనివ్వాలి. రవ్వ ఇలా దగ్గరకు ఉడికాక అందులో 2 కప్పుల పంచదార, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలిపిన తర్వాత పంచదార కరిగి ఈ విధంగా కొంచెం పల్చగా అవుతుంది. ఇప్పుడు కాస్త దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రవ్వ కేసరి మనకు కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు కేసరిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్, మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. రవ్వ కేసరిని ఈ పద్ధతిలో చేసుకుంటే ఎక్కువసేపు మనకు గట్టి పడకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం వరకు సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి కేసరిని ఒకసారి కలుపుకోవాలి. మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. ఈ కేసరి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కదంబం రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ను మనం ప్రసాదానికి యూస్ చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్లోకి కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు రైస్, అదే కప్పుతో 1/2 కప్పు కందిపప్పు, నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. పప్పు బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి. మీకు రైస్ కొంచెం మెత్తగా కావాలనుకుంటే మరో కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి రైస్ను కొంచెం మెత్తగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం కదంబం రైస్ చేసుకోవడానికి మనకు 9 రకాల కూరగాయలను తీసుకోవాలి. 4 వంకాయలు, పచ్చిమిరపకాయలు 4, 5-6 ములక్కాయ ముక్కలు, బంగాళదుంప చిన్నది 1, బీన్స్ 5, సొరకాయ ముక్కలు 1/2 కప్పు, బెండకాయలు 3, క్యారెట్ 1, టమాటా 1 తీసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ చేసుకునే ప్యాన్లో కూరగాయ ముక్కలు, వంకాయ ముక్కలు, టమాటా, 2 గ్లాసుల నీళ్లు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. కూరగాయలు ఉడకడానికి నీళ్ళని కొంచెం తక్కువగానే పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే కూరగాయలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కూరగాయ ముక్కలను ఉడకనివ్వాలి. కూరగాయ ముక్కలు సగం పైన ఉడికిన తర్వాత అందులో మరో 3 గ్లాసుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మరో 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలు మనకు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు అందులో ఉడికించిన రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో తాలింపుకు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత రైస్లో వేసుకొని కలుపుకోవాలి. మనకు కదంబం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కదంబం రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం శనగల ప్రసాదం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ శనగలను మనం ప్రసాదంలో చేసుకోవచ్చు, స్నాక్స్లో కూడా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు శనగలు తీసుకొని 4-5 సార్లు కడిగి నీళ్ళల్లో 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. శనగలు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని శనగలను మీరు వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న బౌల్తో తీసుకున్నాను. తర్వాత శనగలు ఉడకబెట్టే గిన్నెలో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత శనగలు మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి.
ఈ శనగలను మనం ప్రసాదంలా చేసుకోవచ్చు, స్నాక్స్లా కూడా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి శనగలను ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత శనగల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ శనగల్లో మనం కారం వేసుకోము, తాలింపులో వేసిన ఎండుమిరపకాయల కారమే సరిపోతుంది. మనకి శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోరని మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా గుడిలో ప్రసాదంలా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పులిహోర చేసుకోవడానికి కుక్కర్లో 1 గ్లాసు బియ్యం, నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయే లోపల స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేగాక వాటిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చింతపండులో గింజలు పీసు లేకుండా తీసుకుంటే మళ్ళీ మనం చింతపండు రసాన్ని వడకట్టుకునే పని ఉండదు. 2 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పొడిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించిన చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం నీళ్ళని కరెక్ట్గా పోసుకుంటే రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపుకు ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న చింతపండు పేస్ట్, పులిహోరకి సరిపడినంత ఉప్పు, మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1
నిమిషం తర్వాత చింతపండు ఈ విధంగా ఉడికిపోతుంది. తరువాత రైస్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్, తాలింపు వేసుకున్న చింతపండు వేసుకొని రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మిక్సీలో వేసిన పిండితో మినపగారెలు చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గారెలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ప్రసాదానికి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి కానీ బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపగారెలు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పును 3-4 సార్లు బాగా కడగాలి. మినపగుళ్ళను ఈ విధంగా కడిగిన తర్వాత మినపగుళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు పప్పును ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. 4 గంటల తర్వాత మినపప్పు మనకు ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నీళ్లు లేకుండా మినపప్పును వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పులో నానబెట్టిన నీళ్లను కొద్దిగా పోసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగా మిక్సీ వేసుకోవాలి.
నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా వేసుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత మూత తీసి పిండిని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చెయ్యి తడి చేసుకొని మనకి కావాల్సిన సైజులో వడా షేప్లో చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని గారెలను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలు ఈ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గారెలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి చాలా టేస్టీగా మిక్సీలో వేసిన పిండితో గారెలు రెడీ అయిపోయాయి. ఈ గారెలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినప గారెలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం దసరా నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగలి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కట్టె పొంగల్ని కుక్కర్లో చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కట్టె పొంగల్ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్పు పెసరపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పెసరపప్పు చల్లారిన తర్వాత కొద్దిగా రంగు మారుతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పులో 1 కప్పు బియ్యం, నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. పెసరపప్పు బియ్యాన్ని కడిగిన తర్వాత అందులో 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యం పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మీకు కట్టె పొంగలి ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇదే స్టేజ్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పొంగల్లో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పూర్ణం బూరెలు చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలో 2.5 కప్పుల బియ్యం పోసుకోవాలి. తరువాత అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు
నీళ్లు పోసి 3 లేదా 4 సార్లు బియ్యాన్ని కడగాలి. ఇలా కడిగిన తర్వాత పప్పు బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత మనకి పప్పు ఈ విధంగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యం, కొద్దిగా నీళ్లు పోసి కొంచెం బరకగా కొద్దిగా గట్టిగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం పూర్ణం చేసుకునే లోపల పిండి కూడా కొంచెం నానుతుంది. పిండి నానితే పూర్ణాలు పైన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పును నీళ్ళల్లో పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న శనగపప్పు, అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత శనగపప్పు మనకు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. శనగపప్పు మనకు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. శనగపప్పు చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఈ పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేసుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది. తరువాత పూర్ణాన్ని పిండిలో డిప్ చేసి ఇలా పూర్ణాలు మనం వేసుకోవచ్చు. మనం పిండిలో చేయి పెట్టకుండా పూర్ణాన్ని ఇలా స్పూన్తో కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నూనెలో పూర్ణాలను వేసుకోవాలి. పూర్ణాలకు నూనె మీడియం హీట్లో ఉండాలి. పూర్ణాలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పూర్ణాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పూర్ణాలు పైన క్రిస్పీగా, పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలు రెడీ. చక్కెర పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 3/4 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.